రేపు ఆదివారం రోజున కోడిగుడ్డుతో ఈ విధంగా చేయండి. ఒక గంటలో మీ జీవితం మారిపోతుందని చెప్పవచ్చండి. ఎందుకంటే కోడిగుడ్డు పరిహారంగా చేసుకోవడం వల్ల ఆదివారం పూట మనకు అద్భుత ఫలితం వస్తుందండి. ఎలాంటి దిష్టి దోషాలున్నా సరే వాటిని తొలగించుకోవడానికి కోడిగుడ్డు పరిహారం అనేది బాగా పనిచేస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయండి. కాబట్టి మన ఇంట్లో ఉండే ఒక కోడిగుడ్డుని తీసుకుని పరిహారం చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. ఈ ఆ రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు. కాబట్టి ఆదివారం రోజున తప్పకుండా ఈ పరిహారం చేయండి. అసలు కోడిగుడ్డుతో మనం ఏం పని చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి? గంటలో ఫలితం మనం ఎలా చూడగలుగుతాం? అనే విషయాలన్నీ మనం క్లియర్‌గా ఈ వీడియోలో తీసుకుందామండి. ఈ వీడియో మొత్తం క్లియర్‌గా వింటేనే మొత్తం మీకు అర్థమవుతుంది. ఆదివారం మనకి అద్భుతమైన తిథిగా పరిగణింపబడుతుంది. ఎందుకంటే ఆదివారానికి, అమావాస్యకి అంత ప్రాధాన్యత ఉంటుందండి. అంతేకాదు ఆదివారం పూట మనం ఏ పని చేసినా, ఏ పరిహారం చేసినా కూడా మనకి బాగా కలిసొస్తుంది. ఆదివారం మనం చూస్తూ ఉంటాం, గమనిస్తూ ఉంటాం. మన పెద్దవాళ్ళు, తెలిసిన వారు ఏంటంటే దిష్టిని తొలగించుకోవడానికి ఏదైనా ఇబ్బంది ఉంటే దాని నుంచి బయటపడగలుగుతామని చెప్పి చెప్తూ ఉంటారు. ఇవన్నీ సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం కాబట్టి ఆదివారం పూట చక్కగా ఈ కోడిగుడ్డు పరిహారం చేయండి. ఇందులో 2 పరిహారాలు చేసుకోవచ్చండి. ఈ 2 పరిహారాలు కూడా మంచి రిజల్ట్‌ని తెచ్చిపెడతాయి. మంచి ఫలితాలను మనకిస్తాయి. మనం ఏం చేయాలంటే పిల్లల పరంగా ముందు పిల్లలు మనకి చాలా పిల్లల గురించి ఇబ్బంది పడుతుంటాం. పిల్లలు ఏదైనా ఊరు వెళ్ళినా, ఇంటికి వెళ్ళినా, దిష్టి తగిలినా పిల్లలు ఏంటంటే మనల్ని చాలా ఇబ్బంది పడతారు. ఈ పరిహారం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మన 3 నెలల పిల్లల నుంచి పుట్టినప్పటి నుంచి 3 నెలల పిల్లల నుంచి కూడా మనకి ఏజ్ ఒక 20 ఇయర్స్ ఆ పైన కూడా పెద్దవారు కూడా చేసుకోవచ్చండి. మంచి ఫలితం వస్తుందనే చెప్పాలి. ఆ రిజల్ట్ చూసి మీరు ఆశ్చర్యపోతారు. నార్మల్‌గా కోడిగుడ్డు అనేది కంపల్సరీగా ఈ పరిహారానికి కావాలండి. కోడిగుడ్డుతో ఈ పరిహారం చేయాలి. అలా ఒక కోడిగుడ్డు తీసుకొని ఈ పరిహారం చేయండి. పిల్లల పరంగా ఏ చెడు ఉన్నా సరే అండి, దిష్టి ఉన్నా, దోషాలు ఉన్నా తొలగించుకోవడానికి మంచి పరిహారం అని చెప్పవచ్చండి. మనం ఏంటంటే పిల్లలకి దిష్టి అనేక రకాలుగా తీస్తుంటాం. ఒక రకంగా చెప్పాలంటే దిష్టి లాగానే, కానీ దిష్టి కంటే కూడా అధికంగా ఫలితాలను ఇస్తుందని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. శాస్త్రాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఈ పరిహారాన్ని ఖచ్చితంగా ఆచరించండి. పిల్లలు ఎవ్వరైనా సరే ఆడపిల్లవారైనా మగపిల్లలైనా సరే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. అన్నం తింటల్లేదు. ఊరికే మారాన్ చేస్తున్నారు. ఎప్పుడు ఇబ్బందికి గురి చేస్తున్నారు. ఏం చేయాలో అర్థం కాదు. పిల్లల పరంగా బాగా ఇబ్బంది పడిపోతున్నాము. ఎన్ని పరిహారాలు చేసినా పిల్లల పరంగా మాకు కలిసి రావట్లేదు. హాస్పిటల్స్‌లో చూపిస్తున్నాము. బయటకు తాయెత్తులేయిస్తున్నాము. అయినప్పటికీ కూడా పిల్లలకి ఈ విధంగా జరుగుతుంది అని చెప్పి చాలామంది బాధపడుతుంటారు కదా! అలాంటి వారి పరిహారం చేసి చూడండి. రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు. గంట సేపు కూడా పట్టదు. ఇవి చాలా తక్కువ టైంలోనే మీరు ఫలితాన్ని చూస్తారు. అంత బాగా పరిహారం సిద్ధిస్తుంది కాబట్టి తప్పకుండా ఆచరించండి. ఆచరించి మంచి ఫలితం పొందండి. అసలు ఎలా చేయాలి అంటే మన పిల్లలు దీనికంటూ ఆహార నియమాలు ఇలాంటివి ఏమీ లేవండి. చాలా ఈజీగా చేసుకునే రెమెడీ అండి. ఒక కోడిగుడ్డుని తీసుకొని దాన్ని ఒక బొగ్గు ఉంటుంది కదా! మన అందరికీ తెలిసిందే బొగ్గుతో ధూపం వేసుకుంటాం కదా! బొగ్గుతో తీసుకొని బొగ్గు లేదు అనుకునేవారు కోడిగుడ్డుతో కూడా చేయొచ్చు. బొగ్గు ఉంటే బొగ్గుని, కోడిగుడ్డుని రెండిటిని కలపండి. ఒక బొగ్గు గడ్డ అండ్ అలాగే కోడిగుడ్డును తీసుకోండి. తీసుకొని ఏంటంటే ఆదివారం చాలా మంచి రోజు. ఈ ఆదివారం పూట ఏంటంటే సాయంత్రం పూట గుర్తుపెట్టుకోండి, మీరు ఉదయం పూట చేస్తే ఈ ఫలితాలనేవి పెద్దగా రావు. ఏంటంటే సాయంత్రం సంధ్యా సమయంలో మనం పరిహారాలు చేసుకోవాలి. ఏంటంటే ఎదుటివారి కళ్ళు మన పిల్లలపైన పడినప్పుడు, మంచి బట్టలు వేసుకున్నప్పుడు వారు దిష్టి పెడుతూ ఉంటారు. ఎదుటి వాళ్ళ కళ్ళు కానీ, వారి చూపు కానీ, చూసే విధానం కానీ మన పిల్లల పైన పడ్డప్పుడు కొంతమంది భరించగలుగుతారు, కొంతమంది భరించలేకపోతారు. ఏంటంటే అవి దిష్టి రూపంగా మారి చాలా వరకు కూడా ఇబ్బందికి గురి చేస్తారు. అంటే కొంతమంది పిల్లలు వామిటింగ్స్ చేసుకోవడం అలా చేస్తూ ఉంటారు. ఇది మంచి రిజల్ట్ అండి. నమ్మకంతో చేయండి. పిల్లలపై ఎటువంటి చెడు ప్రభావం ఉన్నా అది వెళ్ళిపోవడానికి బాగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఆచరించండి. ఆచరించడం వల్ల అద్భుత రిజల్ట్ వస్తుందండి. ఆడపిల్లలైనా పర్వాలేదు, ఎవరికైనా పర్వాలేదు, పెద్ద పిల్లలకైనా పర్వాలేదు.
కొంచెం బాగా రెడీ అయితే చాలు పిల్లలకి దిష్టి తగులుతుంది, ఎక్కడికైనా వెళ్ళినా దిష్టి తాకుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, యంత్రాలేస్తాము, హాస్పిటల్స్‌లో చూపిస్తాము, అయినా కూడా తగ్గదని చెప్పి బాధపడుతుంటారు. అయినా అలాంటి వారి పరిహారాన్ని ఆదివారం పూట చేయండి. ఇది అమావాస్య రోజు తిథుల్లో కూడా చేసుకోవచ్చు, కానీ ఆదివారం కూడా చేసుకోవచ్చు. ఆదివారం మనకి వారంలో ఒకసారి ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఆ రోజు చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ వస్తుందండి. దీనికంటూ నియమ నిబంధనలు ఏమీ లేవు. ఒక రకంగా చెప్పుకోవాలంటే దిష్టి తీసేసుకోవడము మనం పిల్లల పైన ఉండేటువంటి చెడుని తొలగించుకుంటున్నామండి. కాబట్టి పిల్లలకు మంచి జరగాలి అన్న శుభ ఫలితాలు రావాలి, మనం ఏంటంటే చాలా తక్కువ టైంలోనే మనకు అయిపోతుంది. ఒక 15 నిమిషాల్లోనే రిజల్ట్ చూసి మీరు ఆశ్చర్యపోతారండి. కాబట్టి నమ్మకంతో చేయండి. ఒక కోడిగుడ్డు, ఒక బొగ్గు గడ్డ, చిన్నదైనా పర్వాలేదండి, ఉంటే బొగ్గు తీసుకోండి, లేదు అంటే మాత్రం కోడిగుడ్డు మీద కాటుక ఉంటుంది కదా, ఆ కాటుకతో ఎగ్ మీద మార్క్ వేయండి. బొగ్గు ఉంటే కొంచెం ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది. బొగ్గు లేకపోతే మీరు పెన్సిల్తో ఇంటూ మార్క్ కాటుకతో వేసుకొని ఈ పరిహారం చేసుకోండి. కోడిగుడ్డును తీసుకొని పిల్లలు ఏ వైపైనా పర్వాలేదు నుంచోపెట్టి, ఇంకా ఏంటంటే పిల్లలకు మంచిగా ఏ విధంగా అయితే దిష్టి తీస్తారో, ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా దిష్టి చేస్తారు కదా, అలా మీ ఇష్టాన్ని బట్టి చేయండి. మాకు అలా చేయటం రాదు, ఎలా చేస్తారో తెలియదు అనుకునేవారు ఏంటంటే మనం ఏం చేయాలి అంటే ఎడమ చేతిలో పట్టుకుని, తల్లి తండ్రి ఎవరైనా చేయొచ్చండి, తల్లి అయినా చేయొచ్చు, తండ్రి అయినా చేయొచ్చు, కోడిగుడ్డుని చేతిలో పట్టుకొని చక్కగా మనకి రాదు, దిష్టి తీయడం రాదు, ఎలా తీస్తారో కూడా మాకు తెలియదు అనుకునేవారు గుర్తుపెట్టుకోండి. ఎడమ చేతితో పట్టుకొని చక్కగా 5 లేదా 9 లేదా 11 సార్లు పిల్లల తల చుట్టూ తిప్పాలి. అంటే మనం పట్టుకుంటాం కదా, ఎడమ నుంచి కుడికి తిప్పుకోండి. ఎడమ నుంచి కుడి చేతితో కానీ, కుడి చేతితో మాత్రం అసలు చేయకూడదు. ఎడమ చేతితో తీసిన తర్వాత తీసిన వారు తీసుకెళ్ళి ఏదైనా ఒక ప్రదేశంలో పెట్టాలి, కానీ పగలగొట్టకూడదండి. పగలగొడితే పెద్ద ఫలితం అనేది రాదు. తీసిన తర్వాత దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి ఎక్కడైనా సరే కొంచెం దూరంగా కోడిగుడ్డును వదిలేసేసి రండి. అలా చేయడం వల్ల అద్భుత ఫలితం కలుగుతుంది. మంచి ఫలితం చూస్తారు. నలుపు రంగు పదార్థం కదండి ఇది, మనకి ఏదైనా పిల్లలకి ఏదైనా ఆవరించి ఉంటే అది దిష్టి శక్తిని తీసేస్తుందండి. కోడిగుడ్డు కూడా బాగా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఆదివారం కోడిగుడ్డుతో పరిహారం చేస్తే చక్కగా సిద్ధిస్తుందని పండితులు చెప్తున్నారు, కాబట్టి ఆచరించండి. అసలు ఇంకొక పరిహారం ఏంటంటే, ఈ పరిహారం చేసుకున్న తర్వాత ఖచ్చితంగా పిల్లలకు కాళ్ళు చేతులు కడిగించి దుస్తులు మార్చండి. మీరు కూడా కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుంటే సరిపోతుంది. ఇంకా పెద్దగా మీరేం కష్టపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంకొక పరిహారం ఏంటంటే, ఇది ఇంటి పరంగా చేసుకోవచ్చు, లేకపోతే మానవ శరీరంలో ఆవహించినటువంటి మీరంటే గిట్టిన వారు ఎవరైనా చెడు ప్రయోగం చేయించిన దాన్ని తిప్పికొట్టడానికి బెస్ట్ పరిహారం అనేది, దీన్ని మించిన పరిహారం లేదని చెప్పవచ్చండి. కాబట్టి ఏంటంటే శాస్త్రాన్ని బట్టి ఈ పరిహారం మీరు ఆచరించినట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. దీన్ని ఎలా చేయాలి అంటే, యాజ్ టీజ్గా కోడిగుడ్డు, బొగ్గు అండ్ నిమ్మకాయ కావాలి. ఈ 3 తీసుకుని, మీపై చెడు గాలి ఉంది, చాలా చోట్ల హాస్పిటల్స్కి వెళ్తున్నాం, చాలా చోట్ల పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నాం, పరిహారం మాకు రావట్లేదు, సిద్ధించట్లేదు, ఎన్ని చేసినా సరే మాకు ఎందుకో ఆరోగ్యం బాగోట్లేదు, ఏం జరుగుతుందో తెలియట్లేదు, ఉన్నట్టుండి ఏం జరుగుతుందో తెలియట్లేదు, చాలా డిప్రెషన్లో ఉంటున్నాము, ఆలోచనలు వస్తున్నాయి, ఆ ఆలోచనలు కూడా మాకు తెలియని అయోమయ స్థితిలో పడిపోయాము అని ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే అండి, నిజంగా ఈ పరిహారం మనకి ఎంతలా సిద్ధిస్తుంది, ఎంత మంచి ఫలితాన్ని ఇస్తుందంటే గుర్తుపెట్టుకుని, ఒక వారం చేస్తే రిజల్ట్ రాలేదంటే ఇది వేస్ట్ కాదండి. ఇది అనుభవాలతో చెప్పినటువంటివండి. మనం ఏంటంటే నమ్మకంతో చేయాలండి. ఒక వారం చేస్తే ఫలితం రాలేదు, రెండో వారం చేస్తే ఫలితం ఖచ్చితంగా రావచ్చు. అంటే గంటలో పొందేటువంటి పరిహారం అర్ధగంటలో వచ్చి రిజల్ట్ ఇవ్వచ్చండి. ఒకవేళ మన స్థితిగతి బాగోలేకపోయినా కొంచెం టైం పడుతుంది, బట్ ఏంటంటే ఖచ్చితంగా ఫలిస్తుందండి అని చెప్పి పురాణ గ్రంథాల్లో, శాస్త్రాల్లో చెప్పబడింది. ఈ పరిహారాన్ని చేసి చూడండి, మంచి శుభఫలితాలు పొందండి. కోడిగుడ్డు, బొగ్గు, నిమ్మకాయ ఇవి 3 ఖచ్చితంగా తీసుకోవాలండి. ఇవి చేతబడులతో పాటు ఏవైనా ఆత్మలు మనల్ని వెంటపడుతూ ఉంటాయి కదా, కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి. వాటి నుంచి కూడా మనం బయటపడడానికి ఈ కోడిగుడ్డు, బొగ్గు బాగా ఉపయోగపడుతుంది. ఈ 3 కూడా భూత ప్రేత పిశాచాల నుంచి మనల్ని రక్షిస్తాయి. బ్లాక్ మ్యాజిక్ ఏదైనా ఉంటే కూడా తొలగిపోతుందండి. ఏదైనా చెడు గాలి కానీ, అంటే మనం ఇలాంటి పల్లెల్లో అంటూ ఉంటాం కదా, ఎవరైనా
చేయించుకున్నారు. గాలి రూపంలో వచ్చి ఎవరైనా ఎదురు వచ్చినా తాకుతుంది అని చెప్పి కొన్ని కొన్ని నమ్మకాలుంటాయి. అలాంటివి ఏవైనా జరిగినా వాటి నుంచి కూడా మనం బయటపడటానికి ఉపయోగపడుతుంది యాజ్ టీజ్. కానీ ఈ పరిహారం మీ ఇంట్లో చేయొద్దు. ఇంట్లో చేసుకుంటే పెద్ద ఫలితాలు రావు, ఇంటికి నష్టం. కాబట్టి ఏంటంటే బయట ప్రాంగణంలో మీకు ఎక్కడికైనా వెళ్ళే అవకాశం ఉంటే అక్కడ చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఇంటి పరంగానే చేసుకోవాలి అంటే చేసుకోండి, కానీ ఇంట్లో ఈ పరిహారం చేసిన తర్వాత ధూపం కంపల్సరీ వేసుకోవాలి. అలా వేస్తేనే మంచి ఫలితం వస్తుందండి. అది చూసి మీరు ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే, ఇవి చక్కగా చేతిలో పట్టుకొని మనం దిష్టిలాగా తల చుట్టూతో తిప్పుకొని వాటిని పగలగొట్టకుండా ఏదైనా ఒక చెట్టు మొదట్లో వేయండి. కానీ తొక్కే ప్రదేశంలో, అటు ఇటు జనాలు తిరిగే ప్రదేశంలో మాత్రం వేయొద్దు. ఒక ప్రదేశంలో వేసేసి వదిలేసేయండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎగ్ని పగలగొట్టవద్దు, కోడిగుడ్డుని పగలగొట్టవద్దు. కోడిగుడ్డు పగలగొడితే మనం చేసిన పరిహారం మొత్తం సిద్ధించదు. ఆ అవకాశం అనేది ఉండదు. కాబట్టి పగలకుండా ఏ చెట్టు మొదట్లో పెట్టండి, ఎక్కడైనా పెట్టండి, అలా వదిలేసేసేయండి. కానీ ఎక్కడ పడితే అక్కడ వేయకండి. మన వల్ల ఎదుటి వారికి హాని జరగకూడదు. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ వేయడం వల్ల మనకి ఇబ్బందులు వస్తాయి. ఆ పరిహారాలు కూడా సిద్ధించమని చెప్తారు. కాబట్టి నమ్మకంతో చేయండి. చెడు గాలి, చెడు దృష్టి ఏవైనా ఆత్మల పట్టి పీడిస్తున్నా, కలలో కూడా చెడు వచ్చి భయపడుతుంది, ఇబ్బంది పెడుతుంది అనుకున్నా సరే వాటి నుంచి కూడా మీరు బయటపడడానికి ఉపయోగపడే పరిహారం అని చెప్పి శాస్త్రాల్లో చెప్పబడింది. కాబట్టి ఈ పరిహారం చేసి చూడండి. మీకు చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుందండి. ఈ పరిహారం చాలా బాగుంది అని మీరే అంటారు. ఇది నెంబర్ 1 పరిహారంగా చెప్పబడుతుంది. బొగ్గు, కోడిగుడ్డు, నిమ్మకాయ సర్వసాధారణంగా దుష్ట శక్తులను లాగేస్తాయి. వాటి నుంచి బయటపడడానికి అనేక రకాలుగా కలిసి వచ్చేలాగా చేసేటువంటివండి. కాబట్టి వీటిని మనం నమ్మకంతో చేయాలి. చేయగానిస్తేనే గంటలో మంచి ఫలితాలు వస్తాయి. పెద్ద పెద్ద సాధువులు, మునులు, ఋషులు మన పైనటువంటి చెడును తీసేయలేక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా! అలాంటి చెడును కూడా తీసేసేటువంటి పరిహారం అండి. నమ్మకంతో చేయండి. చేసిన తర్వాత చక్కగా మంచిగా స్నానం చేయండి. అంత మంచి రిజల్ట్ వస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే